చూసినారు కదా ఇచ్చర్ని ఎలా తయారు చేస్తున్నానంట చూడండి. ఇంకా ఆల్రెడీ 2 ఇచ్చర్లు అయిపోయినాయి. ఆఫ్ చేసినావా? రన్నింగ్ ఉంది మే ఏంది నేను ఇంటికి ఆఫ్ చేస్తా అంటే నువ్వు కుట్టడం నాకు నచ్చలేదనే. చూడండి ఫ్రెండ్స్, నేను కుట్టడం మా ఆయనకు నచ్చలేదంట. రియల్గా చెప్పాలంటే ఇది నిజం ఫ్రెండ్స్, మనకు రాదు. నేను నేర్పించి కూర్చోబెట్టి పక్కన సపరేట్ చేశాను అనమాట. ఇదో ఇచ్చా తయారైంది ఇట్లా. అంటే మనం మామూలుగా అంత పెద్ద అవసరం పడదా, చిన్నగా పడాలా. చిన్న కట్ చేసుకొచ్చాం, అది కటింగ్ కాదు. మనకు అన్ని పెద్ద ఆకులు ఇవన్నీ వేసేయి. ఇంకేం మన ఇంటికే కదా, ఎప్పుడైనా ఇంటి దేవునికి వేసినప్పుడు కదా. ఇప్పుడు అంటే మామూలుగా ప్లాస్టిక్ దానితో వేసుకుంటారు కదా పల్లెం, అట్లా కాకుండా ఎప్పుడైనా పండుగలకు పబ్బాలకు అట్లా పోయినప్పుడు కోసుకుంటే కనుక సంవత్సరం పని వచ్చాయి. ఒక 50-60 చిరాకు అయితే కనుక అంత 50-60 పండుగలు ఎన్ని రావు కదా. పెట్టినప్పుడల్లా 1-2 పెడతాం అంతే, ఏం లేదు. వానకు మొత్తానికి కుట్టేది రాక పాపం అల్లాడి నన్ను ఎన్నో చేర్చుకొని ఏం వేసిన చూడలేదు పడంగా ఈ రకంగా చిరాకులు తీసుకుపోయి కనుక మనం వేసుకపోతే కనుక ఏం ఎక్కడికైనా పొరపాటున పెళ్ళికి గిల్లికి అమ్మితే గొంతులో ఏమి ఇరుకొని వచ్చినాడమ్మా అంటే పుల్లు ఇరుకొని వచ్చినాడు అంటారు అనమాట. పుల్లగాని వీడి ఇచ్చరాకులు కొడుతున్నా పుల్లు ఇరుకొని వచ్చినారమ్మా అని కింద అంటారు. ఇచ్చరాకును బోర్లేసి ఇచ్చరాకును బోర్లేసి కుట్టాలనే సంగతి నేను ఇన్నాళ్ళ ఉంటే ఇచ్చరాకులు తయారు చేసినాను కానీ ఏ పొద్దు కూడా గమనించరే. అదో ఆమె అట్లా గిల్లుతుంది ఇచ్చరాకు నిన్న వల్ల. పర్వాలేదు మొత్తానికి ఎత్తుంది కదా అట్లా తయారవుతాయి అనమాట ఇచ్చరాకులు అనమాట. సూపర్ సూపర్ ఇచ్చరాకులు కుడుతుంది మాదేవి మాత్రం. నాకు ఎప్పుడు కుట్టేది రాలేదు ఫ్రెండ్స్. లేదనకుండా సేమ్ బాయ్ అంటే ఇంట్లో దానికి ఏముంది అని చెప్పేసి ఇది ఇట్లా 2 ఆకులు అనేది ఇట్లా ఒక్కాకు చేసి 2 ఆకులు చేసి పళ్ళెం వేసుకుంటాను. అట్లా కాకుండా కూడా మామూలుగా నేను చూపిస్తాను ఫ్రెండ్స్, ఒకేలా చూద్దాను. నేనైతే ఫ్రెండ్స్ మొత్తానికి నేను ముందు ఇది తొడని తీసేస్తాను. అంటే నాకు గోర్లు బాగున్నాయి కాబట్టి పోతాయి, మా దగ్గర గోర్లు లేవు. మొత్తానికి ఇట్లా చించేస్తాను నేను ఆకుని, సెంటర్కి చించేస్తాను అనమాట. చించిన తర్వాత అప్పుడు మామూలుగా ఇవి జాయింట్ వేసుకుంటా. ఇదేందమ్మా చించడం ఎవరు చెప్పి జాయింట్ ఎవరు చెప్పారంటే ఇది సింపుల్ 3-2 ఆకులు అయిపోతుంది అనమాట. దండికి కాకుండా ఇచ్చరాక కదా మనకు కావాల్సింది. ఓకే ఇట్లా మిషన్ కుట్టులాగా పడాలి. అయిపోయినాయి కదా 3 కుట్లు పడినాయి. ఓకే 3 కుట్లు వేసేసినాను అంతే అయిపోయాయి. ఏదో అంటారు చూడు, ఎక్కడ మనకు ఎప్పుడు కలుపు దీనికి క్యాసింగులకు నాట్లయినకి ఇంక ఈ పెళ్ళైనా నుంచి పంచర్ షాప్ పెట్టుకున్నా నుంచి ఇంకా ఈ ఇచ్చరాకులు కొట్టడం అంటే మన చేత కాదు, మనం ఎప్పుడు ఇచ్చర్లు కొట్టాలా. ఇంకా లేదనకుండా కొండిత పళ్ళకు పోయినా ఫ్రెండ్స్. అవేంటంటే ఇట్లా కుట్లేటివి కాదు కదా, చెట్టుకు రాల్పుకొచ్చుకునేటివి. వీడియోలో చెప్పింది నేను కొండిత మళ్ళీ పోయినా. నాకంటే పెద్ద కథ ఉందిలే మా మామది, కానీ దాన్ని చెప్పుకోడు. ఇంకా ఇచ్చర్లు కుట్టేది మట్టుగా అంత దబదబా కుడతారా అంటే బాగా ఇచ్చర్లు కుట్టి అలవాటు అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ చేసినాడు ఇచ్చర్ని. రెడీ చేసిన అనమాట. మామూలుగా అయితే మాధవ్ ఏం చేసింది 4 ఆకులు అంటే 2 ఆకులు 4 తొడలు చేసి 4 అంటే 2 ఆకులు పట్టింది. నాకు 1 కరెక్ట్గా 1.5 ఆకు, 1, 2, 3 అంటే సగం ఇది. మరి సగం ఇచ్చరాకు చూడేస్తుంది. నువ్వే బాగా కుట్టినావులే. అది వెడల్పు ఎక్కువ ఉంటుంది, వెడల్పు తక్కువ, అంత వెడల్పు ఉండవు అనమాట. అది మార్గం. ఇక్కడ ఉండిపోతే ఇది మళ్ళీ వేరే దాంట్లోకి వస్తుంది. ఇట్లా మళ్ళీ తీసేసడం సేమ్ ప్రాబ్లం అంతే, ఇంకా వేరే ఏం లేదు. ఇచ్చరాకులు బాగా పచ్చగా ఉన్నాయి. ఇప్పుడు చాలా రోజుల కింద మొత్తానికి తేనా ఈ ఆకులు అయితే మనం తింటానే. ఇంకా బరగొట్లకు కానీ ఆవులకు కానీ అంటే తిన్న ఇచ్చరాకులు వేచాలంటే మామూలుగా ఇవి తింటాయి ఫ్రెండ్స్ ఆకులు అనేది. మా పల్లెటూరు విధానం ఎట్లా అంటే ఇప్పుడు పాయసం పోసేది బాగా ఉడుకుడుకు శనివేళ పాయసం పోసి గబ రాక్కొని వాదలా తినడం, తీసుకుపోయి ఇంకా బరగొలకు దానికి దీనికి ఇచ్చిన అంటే తింటాయి అన్నమాట. కన్ఫర్మ్ అవి తినాలనే మేము ఎంగేజ్ని తినాలనే కాదు కావాల్సింది, కానీ అవి తినే కానీ ఇది ప్రకృతికి విరోధం కాకుండా ఒక జీవికి ఆహారం అవుతాయి అనమాట. అంటే ప్లాస్టిక్ అయితే కానీ ప్లాస్టిక్ కాలుచ్చే కానీ కాలిపోవు. ఇంకా
అవి తిన్నా అరగవు. వేచారు కదా, కింద వేచారు కదా, ఫాస్టింగ్ కన్నా ఆకులు మేలు. అవి ఇప్పుడుకి నా జంతువులు తిన్నాయని తినక ఎఫెక్ట్ చూస్తూనే ఉంటారు మీరు ఆల్రెడీ. ఇప్పుడు దానిలో ఫేస్బుక్లో వాట్సాప్లో, కానీ ఇది ఎట్లా లేదు. ఇప్పుడు ఇచ్చరాకులు కొట్టేటోళ్ళు చాలా తగ్గిపోయారు ఫ్రెండ్స్ మొత్తానికి తినక. ఎందుకంటే ఇంకా ఇచ్చరాకులు ఎవరు కుడితే ఓ మరి 2 రూపాయలు పెట్టి తేపరా పోయి సామికి ఇద్దాము, ఏం సామి అడుగుతాడేం అనే కింద అన్నారనమాట. మొత్తానికైతే గతంలో ఇచ్చరాకులు ఇట్టున్నాయి, చాలా మందికి తెలియదు అనుకుంటా. అంటే ఇప్పటికి కూడా ఉన్నాయి మన పల్లెటూరులో. మా పల్లెటూరులో తినక ఇప్పుడు కూడా మేము సాములు అదే మీకు మొన్న కూడా చూసింది కదా పల్లెటూరు పోయినప్పుడు. ఇది దీనిలో తీసుకొని పల్లెలు వేసుకొని పల్లెలు గిల్లెలు ఏం లేకుండా నిమ్మలంగా పోయి ప్లేట్ అంతా చేసుకుంటాం. అంటే మాధవేళ్ళ ఫంక్షన్ పోయినప్పుడు ఉన్నాయి అనుకుంటాం. అప్పుడు అయితే వీళ్ళు కుట్టుకునేది రాక తెచ్చుకోరు. అంటే అక్కడ ఏది ప్లాస్టిక్ ఇచ్చరాకులు బ్యాన్ చేసిన అంటే అక్కడికి కూడా ప్లాస్టిక్ తెచ్చుకుంటారు. మోతబాకులు అంటారు కదా, ఈ ఆకులు ఉండించుకొని కూడా అడవిలో కానీ తెచ్చుకొని అలాంటి పళ్ళాలు తెచ్చినారని చాలా మంది తెచ్చుకోవట్లే. కానీ ఇదేంటంటే మా అమ్మలు కొన్ని మిగిలిన ఆయన తెచ్చుకున్నారు. మళ్ళీ తర్వాత ఎక్కువ మేము తెచ్చుకొని ఇంట్లో ఇవే వేసుకుంటారు. మా అమ్మ మొయ్య లేకుండా పోయింది, నేనేదో మోసి మొయ్యలేక నేను కొన్ని తెచ్చుకున్నాను. ఆ నుంచి మొయ్యాలంటే కన్నా చాలా కష్టము, నర్సీదే పెద్ద కష్టం. చూసినారు కదా దావలో ఎట్టున్నాయో, ఎంత 900 మెట్లు 800 మెట్లు ఉన్నాయి. అవి నర్సి ఈ పిల్లలతో ఆ మెట్లు అంటే పాత రోజుల్లో ఎదురుగా ఇట్లా మామూలుగా తీసుకుపోయి ఇట్లా కుట్టుకొని అక్కడ నుండి తీసుకురావాలా, ఇక్కడ కుట్టాలా. అంటే తోరణాలు కట్టాలా. తోరణాలు అంటే మన పొవాకు లెక్క తోరణాలు కట్టి అవి ఎండిన తర్వాత నీళ్లు చల్లిన తర్వాత మళ్ళీ అనగబెట్టిన తర్వాత ఇది ఇప్పుడు కుట్టినట్టు కుట్టి ఇవన్నీ మళ్ళీ ఒక పండ కింద పెట్టి లైన్గా కరెక్ట్గా బేర్చి ఇవి తీసుకుపోయి మళ్ళీ ఒకరోజు సంత అనేది ఒకరోజు ఉంటుంది అనమాట. సంతకాడికి పోయి అక్కడ అమ్ముకొని బేచారం అల్లగడ సంతకు పోయి అక్కడ పోయి మాకు పప్పులు కార్యాలు ఒరుగులు వారం రోజులు కష్టపడి 3-4 కష్టపడి ఒక వారం రోజులు క్రియ ఇది అట్లాడిందనమాట. ఈ మామూలుగా అయితే ఈ ఏరియాలో నంద్యాల, పొద్దుటూరు, కడప, కర్నూలు ఈ ఏరియాలకల్లా సప్లై అవుతున్నాయి. కానీ ఇప్పుడు లేవన్నమాట. ఇప్పుడు అంతా ప్లాస్టిక్ వచ్చిన తర్వాత ఇంకా ఇవన్నీ వదిలేసినారు. ఓకే, మొత్తానికి అయితే మా వీడియో ఇదే బా. ఓకే రెడీ చెప్పు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.